సో గైస్ చూస్తున్నా కదా బయటకెళ్ళి పోకలు ఎట్లున్నాయో మొత్తం ఘోరం ఉన్నది. దాంట్లో మొత్తం కోతలేవు. ఆపది వాళ్ళు కూడా పోతాను ఇట్లా బొందల గిందెలలో పడుకుంటా మెల్లగా కింద పడేమో అయితే ఈ బురదలు ఇజ్జతే పోతుంది. ఇలా మొత్తం ముగ్గురు కానీ పొక్కల వాడనీయకుండా తీసుకోమైనా ముగ్గురు గ్రేట్ రా భయ్. కానీ చూడచ్చు ఫ్రెండ్స్ ఎంత పొక్కలు ఉన్నాయో. మొత్తం ఘోరంగా తిప్పలు ఉన్నాయి. ఇలా షేర్ చేయండి వీడియోని, ఎందుకంటే ఇక్కడైతే రోడ్డు వాడాలి. అంతటా రోడ్ ఉన్నది, ఇళ్ళనే లేదు, మొత్తం అంగడంగడి చూసినా కదా. పిల్లలను పట్టుకుని ఫ్రెండ్స్ ఎట్లా వస్తున్నారు ఆపద పడుకుంటా. ఇట్లుంటుంది మా ఆపది. అట్లా చెప్పని టైప్ అవ్వాలి మటజిగా కాలు కింద పెడతాను. మొత్తం ఘోరం ఉన్నది. ఇళ్ళకించి ఎంతోమంది పోతారు. అది ఎప్పుడు ఇక్కడ మంచిగా ఉన్నప్పుడు జాగా అట్లా పోతారు. ఇప్పుడు రమ్మాను ఈ బురదలకించి. దీని గురించి పిల్లలు కూడా వీళ్ళకి నడిచి స్కూళ్ళకి తోవ మంచిగా లేదని చేసిళ్ళు. అయినా కానీ దీక్ష వెంట రోడైతే పడలేదు. ఎంత కష్టమైనా దీనికైతే ఏం చేస్తాడో ఏం చెప్తలేదు. పొలిటికల్ వచ్చి ఏం లేదు. చూస్తున్నా అండు బురద ఎట్లున్నదో. ఇళ్ళకింటి ఒక్కసారి పడ్డా అనుకో ఆన్ ఫేస్ ఆడే గుర్తు పట్టడు. అట్లుంటుంది ఈ రోడ్డు. అట్లా పడేవరా చూడచ్చు. ఆటోలు గీటోలు బురదల కింద ఎట్లా పోతాని. సేమ్ తిరిగాని మండల్లో ట్రైబుల్ ఛానల్ ఎట్లా ఉంటుందో వీడియో సేమ్ టు సేమ్ అట్లనే ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మాత్రం షేర్ చేసినందుకు ఈ రోడ్డు కూడా పడే అవకాశాలు అంతా ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, ఉంటాం మరి.